మంత్రి కొండా సురేఖకు కాస్త ఊరట లభించింది. సురేఖపై కేసు విత్డ్రా చేసుకున్నట్లుగా అక్కినేని నాగార్జున చెప్పారు. ఇక నాగార్జునకు ఎక్స్ వేదికగా బహిరంగ క్షమాపణ చెప్పారు మంత్రి కొండా సురేఖ. సారీ చెప్పడంతో పరువు నష్టం దావా విత్డ్రా చేసుకున్నట్లుగా తెలుస్తోంది నాగార్జున. ఇక గతంలో నాగార్జునపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సురేఖ. సురేఖపై నాంపల్లి కోర్టులో కేసు వేశారు అక్కినేని నాగార్జున. ఇప్పటికే పలుమార్లు కేసును విచారించింది కోర్టు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున కేసును విత్డ్రా చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నాగార్జున కేసు విత్డ్రా చేసుకున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి, అలా చూడాలి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి తీవ్ర వివాదం నడుస్తోంది. ముఖ్యంగా సమంత నాగ చైతన్య విషయంలో కేటీఆర్ ని విమర్శించే క్రమంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక ఆ తర్వాత నుంచి కూడా అక్కినేని నాగార్జున ఈ అంశానికి సంబంధించి కాస్త నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒకంత కొండా సురేఖపై ఒత్తిడి పెంచాయి. ఇదే క్రమంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అనే ఆందోళన కూడా ఒకంత ఆమెలో వ్యక్తమైంది. అలాగే మంత్రి పదవి కూడా పోతే తనకు పార్టీ నుంచి మద్దతు ఉంటుందా, ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందా అనే ఆందోళనలో ఉన్నటువంటి కొండా సురేఖ తాజాగా దీనికి సంబంధించి అంటే బహిరంగంగా నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె ఒక పోస్ట్ పెట్టేసి, అంటే నాగార్జున కావాలని నేను విమర్శించలేదు, నాగార్జున కుటుంబానికి అలాగే సమంతకు నాగ చైతన్య ఇద్దరికి కూడా క్షమాపణలు చెప్తున్నాను, కాబట్టి తాను ఏదైతే వ్యాఖ్యలు చేశానో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా మాట్లాడారు. ఇక అక్కడి నుంచి కూడా అలాగే నిన్న దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ కూడా జరుగుతూ వచ్చింది. కాబట్టి దాదాపుగా అయితే ఈ వివాదం ఇక నాగార్జున పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఈ వివాదం అయితే పూర్తిగా ముగిసిపోయిందనే చెప్పాలి. రైట్, దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు అంటే కొండా సురేఖ ఎప్పుడో చెప్పాల్సిందనేటువంటి మాట నాగార్జున అభిమానులు అయితే చెప్తున్నారు. బట్ ఎందుకు ఇప్పటివరకు జరిగిందనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి కొండా సురేఖ ఈ విషయంలో కాస్త పట్టుదలగా ముందుకెళ్లాలని భావించారు. ఈ నేపథ్యంలోనే అంటే తనకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, అంటే వాస్తవానికి ముందుగా కాంగ్రెస్ న్యాయ విభాగం ఆమెకు అండగా నిలబడింది. అండగా నిలబడటంతోనే కొండా సురేఖ కాస్త పట్టుదలగా ముందుకు వెళ్ళడం, అలాగే తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానంటూ అనే విధంగా కూడా ఒకనొక సందర్భంలో ఆమె మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ తర్వాత పరిస్థితులన్నీ కూడా ఆమెకు వ్యతిరేకంగా మారడంతోనే కొండా సురేఖ కాస్త వెనక్కి తగ్గారు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. దానికి తోడు ఇటీవల కాలంలో వస్తున్న అంటే వార్తల ప్రకారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఆమెను మంత్రివర్గం నుంచి కూడా తప్పించే అవకాశాలు ఉండొచ్చు. ఆమెకు మంత్రివర్గం అంటే ఇప్పటికే ఉద్వాసనకు రంగం సిద్ధమైంది అనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ తలనొప్పులన్నీ ఉండటం, అలాగే తన కూతురు సుష్మిత ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారో అవన్నీ కూడా తన క్రమంగా తలనొప్పిగా మారే అవకాశాలు ఉండటంతోనే కొండా సురేఖ వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తోంది. అటు న్యాయ విభాగం కూడా ఇక కొండా సురేఖ అండగా నిలబడకూడదు, ఈ వివాదంపై అంటే ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో కూడా ఒక ఎంత అసంతృప్తి ఉంది అనే నిర్ణయానికి రావడంతోనే అంటే అంటే దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సారీ, మంత్రి కొండా సురేఖ అయితే కాస్త ఊరట లభించినట్లే చెప్పాలి. వివాదాల నుంచి సురేఖపై కేసును అక్కినేని నాగార్జున విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, పరువు నష్టం దావా కేసుకు సంబంధించి. ఇక నాగార్జునకు ఎక్స్ వేదికగా బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామం ఇది. సారీ చెప్పడంతో పరువు నష్టం దావా కేసును విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. ఇక గతంలో నాగార్జునపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో సురేఖపై నాంపల్లి కోర్టులో కేసు వేశారు నాగార్జున. ఇప్పటికే పలుమార్లు కేసును విచారించింది కోర్టు. కొంచెం